Kindly subscribe this channel to enjoy more collection of moral stories. ఒకప్పుడు శుష్క ఎడారిలో ప్రత్యేకమైన సామర్థ్యాలు మరియు వ్యక్తిత్వాలకు ప్రసిద్ధి చెందిన జంతువుల సమూహం నివసించేది. వాటిలో కార్ల్, బాక్ట్రియన్ ఒంటె, ఫ్లో, గ్రేటర్ ఫ్లెమింగో, రీటా, రింగ్-టెయిల్డ్ లెమర్, యాడీ, అడ్డాక్స్ మరియు డాష్, ఎడారి బిగాన్ గొర్రెలు. వారిలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నారు, కానీ వారి ఇల్లు తీవ్రమైన కరువుతో బాధపడింది. తెలివైన జంతువులు 5 ఉత్కంఠభరితమైన మరియు భావోద్వేగ సంఘటనల ద్వారా నీటి నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను ఇతరులకు బోధిస్తూ తమ ఎడారిని సారవంతమైన భూమిగా మార్చాలని నిర్ణయించుకున్నాయి. కార్ల్, బాక్ట్రియన్ ఒంటె, అతని అద్భుతమైన ఓర్పు మరియు ఎక్కువ కాలం నీరు లేకుండా ఉండగల సామర్థ్యంతో దాచిన నీటి వనరులను కనుగొనే అన్వేషణలో సమూహాన్ని నడిపించింది. ఒకరోజు కార్ల్ తేమ యొక్క మందమైన సువాసనను గుర్తించాడు మరియు ఇసుక క్రింద దాచిన ఒయాసిస్కు సమూహాన్ని నడిపించాడు. అయినప్పటికీ ఒయాసిస్ నిండిపోయింది మరియు నీరు వృక్షాల పొరల క్రింద చిక్కుకుంది. ఫ్లెమింగో తన పొడవాటి కాళ్లను ఉపయోగించి మురికి నీటిలో నడవడానికి మరియు వృక్ష సంపదను క్లియర్ చేయడానికి ఉపయోగించింది. రీటా, రింగ్-టెయిల్డ్ లెమర్, ఆకులను కదిలించడానికి మరియు నీరు ప్రవహించే మార్గాలను క్లియర్ చేయడానికి సమీపంలోని చెట్లపైకి ఎక్కింది. కలిసి వారు ఒయాసిస్ను పునరుద్ధరించారు, ఎడారి జంతువులకు నమ్మదగిన నీటి వనరును సృష్టించారు. ఇతర జంతువులు విస్మయంతో చూశాయి, దాచిన వనరులను వెలికితీసి వాటిని నిర్వహించడం యొక్క విలువను అర్థం చేసుకున్నాయి. వివేకం మరియు స్థితిస్థాపకతకు పేరుగాంచిన అడ్డాక్స్, ఆడి, వర్షపు నీటిని సేకరించడానికి మరియు నిల్వ చేయడానికి ఒక తొట్టిని నిర్మించాలని సూచించింది. బృందం అంగీకరించింది మరియు రాళ్లు మరియు మట్టిని ఉపయోగించి పెద్ద భూగర్భ ట్యాంక్ను నిర్మించడం ప్రారంభించింది. డాష్, ఎడారి బిగాన్ గొర్రెలు భారీ రాళ్లను లాగడం ద్వారా మరియు తొట్టి యొక్క స్థిరత్వాన్ని నిర్ధారించడం ద్వారా తన బలాన్ని ప్రదర్శించింది. అరుదైన వర్షపు తుఫాను సమయంలో నీటి తొట్టి విలువైన నీటితో నిండిపోయింది. పొడి కాలం తిరిగి వచ్చినప్పుడు జంతువులకు స్థిరమైన నీటి సరఫరా ఉంది. ఈ సంఘటన ఎడారి నివాసులకు నీటి నిల్వ మరియు భవిష్యత్తు కోసం ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతను నేర్పింది. స్థిరమైన కృషి మరియు జట్టు కృషిని నొక్కి చెప్పింది. ఫ్లో తన చురుకైన పరిశీలన నైపుణ్యంతో కొన్ని మొక్కలు మరియు ఉపరితలాలపై ఉదయం మంచు ఎలా ఏర్పడిందో గమనించింది. ఆమె విశాలమైన ఆకులు మరియు నిస్సార గిన్నెలను ఉపయోగించి మంచు కలెక్టర్లను సృష్టించాలని ప్రతిపాదించింది. ప్రతి ఉదయం వారు మంచు కలెక్టర్ల నుండి చిన్న మొత్తంలో నీటిని సేకరించారు, ఇది కాలక్రమేణా గణనీయమైన సరఫరాగా పేరుకుపోయింది. ఈ పద్ధతికి సహనం మరియు శ్రద్ధ అవసరం. రోజూ కలెక్టర్లను మెయింటైన్ చేసి ఖాళీ చేసే పనిని రీటా చేపట్టింది. ఆమె స్థిరమైన ప్రయత్నాలు ఇతర జంతువులకు చిన్న చిన్న సహకారం కూడా స్థిరంగా చేసినప్పుడు పెద్ద మార్పును చూపుతాయి. ఎడారి జీవులు పట్టుదల మరియు వనరుల విలువను అభినందించడం ప్రారంభించాయి. ఒక ప్రత్యేకించి కఠినమైన పొడి కాలం, నీటి కొరత ఏర్పడింది మరియు జంతువుల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కార్ల్ ఒక సమావేశానికి పిలుపునిచ్చారు మరియు వారు నీటి భాగస్వామ్య ఒప్పందాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ప్రతి జంతువు నీటి యొక్క న్యాయమైన వాటాను పొందుతుంది మరియు ఎవరూ తమకు అవసరమైన దానికంటే ఎక్కువ నిల్వ చేయరు. మొదట్లో తనను తాను ఉంచుకోవడానికి ఇష్టపడే డాష్ తన స్నేహితుల మధ్య ఐక్యత మరియు సహకారంతో కదిలిపోయాడు. అతను నీటి పంపిణీని పర్యవేక్షించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. ఈ ఒప్పందం వారి నీటిని కాపాడడమే కాకుండా వారి బంధాలను బలపరిచింది. ఇతర జంతువులు కొరత సమయాల్లో భాగస్వామ్యం మరియు సహకారం యొక్క ప్రాముఖ్యతను నేర్చుకున్నాయి. నీటి వనరులు సురక్షితంగా మరియు నిర్వహించబడుతున్నందున సమూహం ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించుకుంది. ఎడారిని పచ్చదనంగా మార్చడం, తేమను నిలుపుకోవడానికి మరియు నీడను అందించడానికి కరువు నిరోధక మొక్కలు మరియు చెట్లను నాటాలని యాడీ ప్రతిపాదించారు. కార్ల్ సుదూర ఒయాసిస్ నుండి విత్తనాలు మరియు మొక్కలను రవాణా చేశారు, అయితే ఫ్లో మరియు రీటా యువ మొక్కలను పోషించారు, అవి తగినంత నీరు మరియు సంరక్షణను అందిస్తాయి. కఠినమైన ఎడారి గాలుల నుండి మొక్కలను రక్షించడానికి డాష్ తన బలాన్ని ఉపయోగించి రంధ్రాలు తీయడానికి మరియు విండ్ బ్రేక్లను సృష్టించాడు. కాలక్రమేణా వారి శ్రమ ఫలించింది. ఎడారి వికసించడం ప్రారంభించింది,
ఇతర జంతువులను ఆకర్షిస్తుంది మరియు ప్రతి ఒక్కరికి మరింత ఆతిథ్య వాతావరణాన్ని సృష్టించింది. ఎడారిని సారవంతమైన భూమిగా మార్చడం అద్భుతం కాదు. సమూహం యొక్క అంకితభావంతో ప్రేరణ పొందిన ఇతర జంతువులు మనుగడ కోసం మాత్రమే కాకుండా జీవితం యొక్క అభివృద్ధి కోసం నీటి యొక్క క్లిష్టమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ప్రారంభించాయి. నీటిని సంరక్షించడం మరియు పునరుద్ధరించడం మరియు ఈ విలువైన వనరును రక్షించడం మరియు నిర్వహించడం వారి కర్తవ్యం గురించి వారు తెలుసుకున్నారు. వారి కృషి, తెలివైన ఆలోచన మరియు స్థిరమైన ప్రయత్నాల ద్వారా కార్ల్, ఫ్లో, రీటా, అడ్డీ మరియు డాష్ చాలా సవాలుగా ఉన్న వాతావరణాలను కూడా మార్చగలరని చూపించారు. వారు ఎడారి జీవులకు సహకారం యొక్క విలువను, నీటి నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను మరియు పట్టుదల శక్తిని బోధించారు. ఈ అద్భుతమైన జంతువుల కథ ప్రతిష్టాత్మకమైన కథగా మారింది, ఇది తరతరాలుగా పంపబడింది. ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయడం ద్వారా మరియు ప్రతి నీటి చుక్కకు విలువ ఇవ్వడం ద్వారా వారు ఎడారి నడిబొడ్డున అభివృద్ధి చెందుతున్న ఒయాసిస్ను సృష్టించగలరని గుర్తుచేశారు. కథలోని నైతికత విన్న వారందరికీ ప్రతిధ్వనించింది. ఐక్యత, జ్ఞానం మరియు కృషితో ఏదైనా అడ్డంకిని అధిగమించవచ్చు మరియు పొడి భూమిని కూడా సారవంతమైన స్వర్గంగా మార్చవచ్చు.